ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 6 అవుతుంది. సో లేచాను నైట్. చూడండి టైంతో ఇక్కడ వేసాను అనమాట. బస్ షెల్టర్ దగ్గర, బస్ స్టాండ్. సో టెంట్ పైన అయితే కంప్లీట్ గా లైట్ పురుగులు ఏమి ఉంటాయి కదా, అవన్నీ వస్తాయి. కొంచెం వాటర్ కూడా ఫామ్ అయిపోయింది. నిన్న కూడా వర్షంలో ఫుల్ గా టెంట్ తడిసిపోయింది. ఆరపెట్టడానికి కూడా అవ్వలేదు. ఇక్కడ ప్లేస్ ఇలా ఉంది. వెళ్ళి మన 6 o'clock. ఇది హిల్ ఏరియా అనమాట. ఈ టెంపుల్ ఒక తప్పితే ఇక్కడ ఏం పాపులర్ ఏం లేదు. టెంపుల్ వల్ల మొత్తం. సో టెంట్ క్యాంపుల్ మొత్తం తీసి స్నానంకి వెళ్ళి తర్వాత టెంపుల్కి వెళ్ళి వెళ్ళిపోవాలి రేపు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ తెలుసుకున్నాను, స్టార్టింగ్ చేస్తున్నాను. టైం 1 అయిపోతుంది. మార్నింగ్ నుంచి వాళ్ళు ఇట్లా మంత్రాస్ చదువుతూ ఉన్నారు. అక్కడ టెంపుల్ క్యాంటీన్ ఉంటే అందులోకి వెళ్ళాను అనమాట. తిన్నాను అక్కడే. చార్జింగ్ చేసుకొని కాసేపు ఇక్కడ ఒక 1 hour రెస్ట్ తీసుకొని వెళ్తున్నాను. టైం ఆల్రెడీ 1 అయిపోతుంది. నేను నడుచుకొని స్ట్రైట్కి వెళ్ళి అటు నుంచి బస్ స్టాండ్ దగ్గర లిఫ్ట్ అడుగుతాను అనమాట. అక్కడ ఏంటంటే మ్యాక్సిమం టూరిస్ట్ వెహికల్స్ వస్తాయి. ఇక్కడ విలేజ్ హిల్ మీద ఉందన్నమాట. చూద్దాం. అక్కడ బోర్డు తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇక్కడ బస్ స్టాండ్ ఆటో స్టాండ్ ఉంటే ఇక్కడ బోర్డు రాశాను. బోర్డు మిస్ అయింది నెక్స్ట్ డే. సో ఇప్పుడు వెళ్ళి లిఫ్ట్ ఎల్లో నేనా గోవా లిఫ్ట్ ಬೇಕಂದ್ರೆ ಯೂಟ್ಯೂಬ್ ಅನ್ನ గోవా బైటూర్ లిఫ్ట్ దొరికితే లేదు తెలియదు. సో అక్కడ బైందూర్ ఉంది కదా, 20 kilometers అది వెళ్తే మనం డౌన్కి వెళ్తాం అనమాట. అక్కడ నుంచి మనం మెయిన్ హైవే పెట్టుకుంటాం గోవాది. ఇది ఈ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ మొత్తం డౌన్కి వెళ్ళాలంటే 20 kilometers పైన. ఆయన స్కూటీ అది వెళ్తుంది మ్యాక్సిమం. ఆ స్కూటీ కానీ ఇంకేదన్నా లిఫ్ట్ అడగాలి. ఆ స్కూటీ ఓకే లెఫ్ట్కి వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం. ఇంకా స్కూటీ లిఫ్ట్ మిస్ అయిపోయింది అనుకుంటా. ఈ ప్లేస్ ఇలా ఉందన్నమాట, హిల్ ప్లేస్ మొత్తం. దీని తర్వాత వేరే విలేజ్ ఉందా లేదా అని కూడా తెలియదు. 28 kilometers ఆ బ్రో నాకు ఇక్కడ లిఫ్ట్ ఇచ్చాడు. ప్లస్ ఇంకా ఎక్కడ మ్యాంగ్లూర్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు అనమాట, ఉడిపి చెక్ పోస్ట్ నుంచి. సో ఆ బ్రో చాలా థ్యాంక్ యూ అనమాట. ఆయన యాక్చువల్గా క్యాబ్ డ్రైవ్ చేస్తున్నారు, అయినా సరే ₹1 కూడా తీసుకోకుండా ఇంత డిస్టెన్స్. ఇది మోర్ దెన్ 100 kilometers. ఇక్కడ నుంచి ఉడిపి కూడా 70-80 వస్తుంది కిలోమీటర్స్. అరౌండ్ 100 kilometers. సో అందువల్ల చెప్పాడు అనమాట బ్రో, ఇట్లా విజయ్ తలపతి వచ్చారు, ప్లస్ అనంత్ అంబానీ కూడా వచ్చారు. లారీ వస్తుంది, లారీని అడుగుతాను. మనకు ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. అందు మనకి అనమాట. ఫస్ట్ టైం మనకి ఎట్లాంటి ఒక ఆటో టైప్ అనమాట. మనకి మేబీ అంతిమేలో ఎక్కడో బయలుదేరు ఎక్కడో లిఫ్ట్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. ఎక్కిన తర్వాత అప్డేట్ చేస్తానా ఫ్రెండ్స్. ఆయన ఇక్కడ దింపేసి వెళ్ళిపోయారు. మనం ఇదే హైవే గోవా కన్యాకుమారి. అక్కడ రాస్తుంది 336 kilometers. మనం ఇటు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఫుల్ ఎండ. ఎక్కడైనా రెస్ట్ తీసుకున్న తర్వాత స్టార్ట్ అవుతారు, లేదంటే స్టార్ట్ అయిపోతారు డైరెక్ట్గా. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ప్రజెంట్ టైము 5:30 అవుతుంది. నేను బ్యాక్ సైడ్ చూడొచ్చు సోమేశ్వర్ టెంపుల్ వచ్చానమాట. నిన్న వెళ్ళాను కొల్లూరులో, అక్కడ నూకాంబిక టెంపుల్లో దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఈరోజు ఇక్కడ సోమేశ్వర్ టెంపుల్కి వచ్చాను. ఆఫ్టర్నూన్ టైంలోని ఆయన నాకు ఆ వ్యాన్ ఆటోలో లిఫ్ట్ ఇచ్చారు కదా,
ఆ లిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను ఆడ బస్ స్టాండ్లోనే ఉండి కొంచెం 2 వీడియోలు అప్లోడ్ చేశాను వెయిట్ చేసి. తర్వాత అక్కడే స్టార్ట్ అయ్యాను. హైవే మీద అడిగితే లిఫ్ట్ ఇప్పుడు ఒక బైకులు చిన్న చిన్న లిఫ్టుల ద్వారా ఇక్కడ సోమేశ్వర టెంపుల్కి వచ్చాను అన్నమాట. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అంతే. సో ఇక్కడ బీచ్కి పక్కన టెంపుల్ ఉందన్నమాట. లొకేషన్ ఇట్లా ఉంది, అది టెంపుల్. ఈ బ్రో మనల్ని ఇక్కడ డ్రాప్ చేశాడు కదా, ఈ బైక్ మీద వచ్చామన్నమాట. అలా బ్రో టెంపుల్కి వచ్చాడు, లోపలికి వెళ్ళాడు. ఇల్లు ఫైవ్ 30 అవుతుంది. చూడడానికి లొకేషన్ సూపర్గా ఉంది. ఇక్కడ ఇటువైపు వెళ్ళడానికి కూడా వే ఉన్నట్టుంది. ఏకదం సీ పక్కనే ఉంది టెంపుల్. ఇది నా బ్యాగు. ఇక్కడ సిట్టింగ్ టేబుల్స్ ఉన్నాయి, అరేంజ్మెంట్ ఉందన్నమాట. కూర్చొని సన్సెట్ ఎంజాయ్ చేయవచ్చు. డ్రింకింగ్ వాటర్ అంట. సో అది సోమేశ్వర్ టెంపుల్. నైట్ టైం ఇక్కడ స్టే ఉంటుంది అనుకున్నాను, పెద్ద టెంపుల్ అనుకున్నా, కానీ చూస్తుంటే లేదనుకుంటా. ఛాన్స్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ స్టే చేయడానికి. ఎందుకంటే వచ్చే దారిలోని అంతా విలేజే, పెట్రోల్ పంపులు కూడా లేవు. వెళ్ళిపోవడం బెస్టా, ఇక్కడ ఉండడం బెస్టా చూద్దాం. క్యాంప్ చేసుకుందాం అన్నా సరే ఇక్కడ ఏమి ఉండవు, అంతా విలేజే. మెయిన్ రోడ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అలా లాంగ్కి వచ్చామన్నమాట. అది దారి. ఇది చూడొచ్చా పైకి వెళ్ళి? చూద్దాం పైకి వెళ్ళొచ్చా లేదా. ఇది వాచింగ్ మనకు కాదనుకుంటా. This is beautiful place where Sumana river joins the sea in Paduvari village. Very shallow and safe for tourists to play. It is a beach with natural rocks. The name Someswara is derived from the ancient and famous Someswara temple at the foothills. The Someswara temple facing the west adjacent to the seashore Nagatirata with a small tank that collects water from the cave all year round, and Sitija Nature Reserve on the top of the hill is a popular tourist destination. Baidur district Udupi. ఎవరో వాటర్లోకి వెళ్ళినట్టున్నారు, విజిలేస్తున్నారు అన్నమాట. సో అడుగుదాం అక్కడ నైట్ స్టే చేయడానికి అవుతా లేదంటే వెళ్ళిపోతే. సో అక్కడ నుంచి రిటర్న్ వచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే 6:30 ఎందుకు క్లోజ్ అవుతున్నారు. మార్నింగ్ 8కి ఓపెన్ అవుతుంట. అక్కడున్న వర్కర్ మాకు చెప్పారు ఇట్లా నైట్ టైం స్టేయింగ్ నాట్ పాసిబుల్. అది చిన్న ప్లేస్ అనమాట, నైట్ టైం స్టేయింగ్ పాసిబుల్ కాదన్నారు. ప్లస్ ఏంటంటే అక్కడ విలేజ్, అక్కడ హౌసెస్ అవి తక్కువ ఉన్నాయి, టెంపుల్ ఇంకా అంతకంటే ఇంకా అక్కడ ఏమీ లేవు. నైట్ టైం మనకి అక్కడ ఏమి ఉండడానికి అవ్వదు, ఇంకా ఓన్లీ ప్లేసు. అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా రిటర్న్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు మెయిన్ రోడ్కి వెళ్తా, కాసేపు ట్రై చేస్తాను. ఇంకా ఈవినింగే కాబట్టి లిఫ్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. అంత ముందుకు వెళ్దాం, లేదంటే అక్కడ పెట్రోల్ స్టేషన్ తీసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ గ్రౌండ్ ఉంది, కావాలంటే గ్రౌండ్లో కాసేపు కూర్చోవచ్చు. క్రికెట్ గ్రౌండ్. క్రికెట్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారంట, ఇంపార్టెన్స్ ఇచ్చేలా ఉంది. విక్రమ్ క్రికెట్ క్లబ్ బైదూర్.
అక్కడ గ్రౌండ్ ఉంది, పక్క ఇక్కడ పార్క్, స్మాల్ కైండ్ ఆఫ్ పార్క్. అక్కడైతే బ్యాంక్ ఉంది, సిండికేట్ బ్యాంక్. కాసేపు ఒక 2 minutes క్రికెట్ చూసి వెళ్ళిపోవడం. అక్కడ నెట్స్ ఉన్నాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ సంథింగ్ స్టాల్ అనమాట. అక్కడ మెడికల్స్ ఇలా ఉన్నాయి. ఇంకా 1 kilometer వెళ్తే మనకి హైవే వస్తుంది ఇక్కడ నుంచి. కాసేపు అక్కడ కూర్చొని చూసి రిటర్న్ వెళ్ళిపోదాం. క్రికెట్ చూద్దాం, తర్వాత వెళ్ళిపోదాం. దట్స్ ఇట్. ఫ్రెండ్స్, టైం 7:30 అవుతుంది టైము. ఇక్కడ బైదూర్ అనే ప్లేస్లో ఉన్నాను. సోమనాథ్ నుంచి వచ్చాను అనమాట. తర్వాత ఇక్కడ కాసేపు కూర్చున్నాను, హైవే మీదకి వచ్చాను, లిఫ్ట్ ట్రై చేశాను. ప్లస్ ఇంకా ఇక్కడ ఇందిరా క్యాంటీన్కి వచ్చాను అనమాట. ఏం కనబడట్లేదు, ఎందుకంటే అది అసలు లైట్ ఆన్ చేయలేదు. నేను ఒక్కడనే సింగిల్ పర్సన్, ఒక 2 person ఉన్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంతే. లైట్లు కూడా ఆన్ చేయలేదు, ఫ్యాన్లు ఆన్ చేయలేదు, ఒక సింగిల్ లైట్తో బ్రతుకుతున్నారు అనమాట. ఇందిరా క్యాంటీన్ క్యాటరింగ్ ఫెసిలిటీ వచ్చినా సరే, గవర్నమెంట్ కాంట్రాక్ట్ వచ్చినా సరే వాళ్ళు, సో అది దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సింగిల్ లైట్ అండి. ఇక్కడ ఉందని కూడా ఎవరికి కనబడదు, తెలియదు అనమాట. సో ఇట్లాంటి ఇటు నుంచే వెళ్ళాను నేను సోమనాథ్. అది హైవే అనమాట. హైవే నుంచి జస్ట్ ఒక 100 meters లోనికి వస్తే మార్నింగ్ టైంలో బాగా కనబడుతుంది. సో నైట్ స్టే ఏంటంటే అక్కడ రైల్వే స్టేషన్ ఉంది, ప్లస్ పెట్రోల్ పంప్ ఉంది. లేదంటే ఈ చెకింగ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. డోటా ఆన్ చేస్తున్నా, ఆలోచిస్తున్నా ఏం చేయాలని. అక్కడ ఫ్రెండ్స్ పెట్రోల్ బంక్ ఉంది, అడగడానికి వెళ్తున్నాను. ఇక్కడ రోడ్ సైడ్ బర్త్డే పార్టీ జరుగుతుంది అనమాట, చూడొచ్చు. హైవే మీద బర్త్డే ఫంక్షన్ అనమాట. సో వెళ్ళి అడుగుతాను. టైం 8 అవుతుంది. అక్కడ పెట్రోల్ స్టేషన్ ఉంది, అడుగుతాను. ఒప్పుకుంటే అక్కడ ఉండాలి, లేదంటే ఇక్కడ నుంచి మళ్ళా లిఫ్ట్ తీసుకొని వేరే ప్లేస్కి వెళ్తా. సో ఆ పెట్రోల్ స్టేషన్లో అడిగాను, దొరకలేదు. మామూలుగా వస్తుంది, మళ్ళీ హైవే మీదకి వచ్చాను. సో ట్రై చేస్తాను, 8:30 అవుతుంది. లేదంటే ఆపోజిట్లో రైల్వే స్టేషన్ ఉంది చిన్నది, మేబీ అక్కడ ఇంకా కష్టం అవుద్ది. అందుకనే లిఫ్ట్ ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి మనం ఇటువైపు వెళ్తే సరిపోద్ది. మురుదేశ్వర్ ఇక్కడ నుంచి 17-18 kilometers ఉంది. అక్కడికి వెళ్తే మేబీ ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. నో ప్రాబ్లం. ఓకే, మనకి లిఫ్ట్ ఇచ్చారు, టోల్ ప్లాజా దగ్గర డ్రాప్ చేశారు. నైట్ టైం ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ లిఫ్ట్. నాట్ ఫైండ్ ఇట్. I never hitchhike in night time, not ask for lift. But there I asked lift. That particular station person didn't allow me. That's why I asked lift. So now I will camp here. It is 24/7 open. Yes, 24/7. Your name on? Majid, Abdul Majid. Thank you, buddy. Thank you. Again, you have to go back to his half an hour. I will go back. Thank you. సో మనం ఇక్కడ క్యాంప్ చేసుకున్నాం. 24/7 ఓపెన్ ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అక్కడ పెట్రోల్ స్టేషన్లో పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి నైట్ టైం లిఫ్ట్ అడగాల్సి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ టైం పెట్రోల్ స్టేషన్ వరకు క్యాంప్ వేసుకోం, కానీ ఇక్కడ టోల్ ప్లాజా దగ్గర ఇప్పుడు క్యాంప్ చేయలేదు. బాయ్ కూడా చెప్తున్నారు ఆయన, బాయ్ అన్న. ఇది 24/7 ఓపెన్ ఉంటుంది, కానీ ఎప్పుడు మనం ఇక్కడ క్యాంప్ చేయలేదు. ఎక్కడ చూసి క్యాంప్ చేద్దాం.
ఈ లారీ పర్సన్స్ అందరూ కూడా నైట్ టైం ఒక లారీలోనే ఉంటారు, మేబీ ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నేను అక్కడ టోల్ ప్లాజాకి ఆపోజిట్, జస్ట్ జస్ట్ టోల్ ప్లాజాకి ఆపోజిట్లోనే డివైడర్ లాగా ఫుట్పాత్ టైప్ ఉంటే, లాస్ట్ ఎడ్జ్లో ఉంటారు కదా బైక్ పక్కన. సో ఆ ఫుట్పాత్ పైన నేను టెంట్ వేసుకున్నాను అనమాట. ఒక మామూలుగా ఆఫీసర్ చూసి మామూలుగా ఎవరైతే ఉంటారు టోల్ ప్లాజాలో పడతారు అట్లా వేసుకోకూడదు, మామూలుగా టెంట్ అది క్యాంపింగ్ చేయకూడదు ఇక్కడ ప్రాబ్లం అని చెప్పేస్తే, ఇట్లా కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేసుకున్నారు. నేను వచ్చాను, నాకు ఇక్కడ ఏం పెద్దగా ఓపెన్ ప్లేస్ కనిపించలేదు. పార్కింగ్ ఉంది, పార్కింగ్లో పర్మిషన్ లేకుండా క్యాంప్ చేసుకుంటే ఒకసారి రైల్వే స్టేషన్లో ప్రాబ్లం అయింది అనమాట. అందుకని ముందుగానే నేను లోపలికి వెళ్ళి ఆ ఆఫీస్లో అడిగాను అనమాట, ఏమంటే దిస్ ఒప్పుకున్నారు లేకపోతే లేదనేసి ముందుగానే నేను అడిగేశాను. అడిగేస్తే సో ఈ బ్రో ఉన్నాడు, ఈ బైక్ అతను, ఈ బ్రో, సో ఈ బైక్ నాదే, బైక్ వెనకాల నువ్వు క్యాంపింగ్ చేయొచ్చు ఈ కార్నర్లో అని చెప్పేసి అని చెప్పాడు అనమాట. సో నేను క్యాంపింగ్ చేసుకుంటే ఇంకొకసారి వచ్చారు, మళ్ళీ ఆయన వచ్చి మామూలుగా హిందీ వచ్చా లేదా, హిందీలో మాట్లాడి ఏం తింటా లేదా అనేసి అడిగారు కూడా. ఏం తింటాను, ఇప్పుడు లోపలికి వెళ్ళి రమ్మన్నారు. నేను వెళ్ళాను లోపలికి. లోపల రోటీ చేస్తున్నారు, సర్లే వచ్చా వీడికి అంత లేదు అని చెప్పి సో చెప్పేసి ట్యాంక్ చెప్పేసి వస్తాను అనమాట. బయట వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని నేను అడిగాను, యూజ్ చేసుకోమన్నారు. ఇప్పుడు కొంచెం స్నానం చేసి పడుకుంది కదా. సో ఇందాక తిన్నాను, ఎర్ర క్యాంటీన్లో తిన్నాను కదా, సో ఈవినింగ్ టైము. సో అందుకనేసి ఇంకా నాకు తినడం అనిపించలేదు. అదర్వైజ్ దే ఆర్ ఆఫరింగ్ రోటీ మ్యాన్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీథింగ్. నేను క్యాంప్ వేసుకుంటుంటే ఒకసారి వచ్చారు కాబట్టి మళ్ళీ ఈ బ్రో వచ్చి, ఈ బైక్ బ్రో వచ్చి, నేను ఆల్రెడీ అతనికి చెప్పాను, ఆ బ్రో పర్మిషన్ ఇచ్చాను మామూలుగా క్యాంప్ వేసుకునేసి అని వచ్చి హెల్ప్ చేశాడు అనమాట. అంటే వచ్చిన సార్ మామూలుగా క్యాంప్ వద్దంటున్నారేమో అనేసి అనుకొని ఆ బ్రో వచ్చి మళ్ళీ చెప్పాడు అనమాట. సో క్యాంప్ ఇట్లా ఉంది ఇక్కడ. నైట్ స్నేక్స్ వస్తాయి, కొంచెం సేఫ్గా ఉండని అన్నారు. క్యాంప్ ఉంది కాబట్టి మనకు ఏం ప్రాబ్లం లేదు. లైట్ ఉంది, ఐఆర్బి ఆఫీస్ అక్కడ టోల్ ప్లాజా అనమాట. అని ఆ లాస్ట్లోని క్యాంపింగ్ చేసుకుంటుంటే అట్లా చెప్పారనమాట, వద్దులే ఎక్కడ అనేసి. సో నేను వెళ్ళి బాతింగ్ చేసి పడుకోవాలి. ఫ్రెండ్స్, ఫైనల్గా క్యాంపింగ్ అయితే చేసేసుకున్నా అండ్ వాష్రూమ్ యూజ్ చేసుకుని స్నానం కూడా అయిపోయింది. సో ఇక్కడ ఫస్ట్ టైం ఇట్లా టోల్ ప్లాజా దగ్గర క్యాంపింగ్ అనేది చేసుకుంటున్నా. వాళ్ళు చాలా వెల్కమింగ్ ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు, ప్లస్ తినడానికి కూడా పిలిచారు. సో నేనైతే వద్దని చెప్పేసాను, కాకపోతే టైం ఇప్పుడు 10 అవుతుంది, ఇంకా రెస్ట్ తీసుకుంటా పడుకుంటా. ఇక్కడ బీచ్ దగ్గరలో ఉన్నప్పుడు కూడా చాలా హీట్ ఎక్కువ ఉందన్నమాట. క్యాంపింగ్లో ఎట్లానో టెంట్ లోపల హీట్ ఎక్కువ ఉంది అనుకుంటా. మేబీ దిస్ క్యాంప్ ఈస్ డిజైన్ ఫర్ -degrees. సో క్యాంప్ లోపలికి అయితే గాలి రావట్లేదు, ఎట్లానో హీట్ బయట కూడా ఎట్లానో హీట్ ఎక్కువ ఉంది. సో ఈరోజుకి అప్డేట్ అదే. ఇంకా ఈ క్యాంపింగ్ అయితే ఇక్కడ ఇలా టోల్ ప్లాజా అయితే చేసుకున్నాను అనమాట. మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్.